ఫౌండేషన్ ఇస్తున్నాం. 2028కి దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం. నేను ఎక్కడికి పోయినా ఒకటే అడుగుతున్నా, నేను ఫౌండేషన్ వేస్తే ఎప్పుడు ఇనాగరేట్ చేస్తారో డేట్ కూడా ఫిక్స్ చేసి నెలవారీగా నాకు నివేదికలు పంపించాలి. అనుకున్న టైంలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ప్రయత్నం అభివృద్ధి, నా ప్రయత్నం సంక్షేమం, నా ప్రయత్నం ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బందులు లేకుండా మీకు పరిపాలన ఫలాలను అందించాలని. నిన్నే నేను మాట్లాడాను. సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు టెలికమ్యూనికేషన్లో, 8% కొన్ని దిక్కల ఫోన్లు లీవ్. పేదవాళ్లు కానీ అదే మరి రిమోట్ ఏరియాలో ఫోన్లు లేకపోతే అవసరమైతే ప్రత్యేకమైన సదుపాయాలు ఇస్తా. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలతో సహా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి తద్వారా ఏ పని కావాలన్నా నేరుగా అందజేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రతి వారం సోమవారం వస్తే 2 గంటలు కూర్చుంటున్నాం. పరిపాలన ఫలితాలు మీకు ఎట్లంతున్నాయి, మీరు ఏ విధంగా అనుభవిస్తున్నారో అన్ని కూడా నేను రివ్యూ చేస్తున్నాను. కానీ దురదృష్టం, మన దగ్గర ఒక పార్టీ ఉంది. ఏ పార్టీ? గొడ్డలి పార్టీ. ఇది గొడ్డలి పార్టీ అవునా కాదా అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు గాని అది గొడ్డలి పార్టీ అవునంటే మీరు కూడా ఆ పార్టీకి గొడ్డలి పార్టీగా నామకరణం చేసి ఇప్పటి నుంచే మీరందరూ ఆ పేరుతోనే పిలవాలి. సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను ఒకటి అడుగుతున్నా, ఎక్కడో ఉంటారు ఒకప్పుడు తీవ్రవాదులు, వాళ్ళు కనపడరు కానీ ఒక లెటర్ పంపిస్తారు, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను చంపేస్తామని. భయపడి డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇస్తారు, ఏ పని చేయమంటే ఆ పని చేసేవాళ్ళు. నేను వాళ్ళ మీద పోరాడాను. కడాన నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏదైతే మనం మామూలుగా లాంఛనాలు ఇస్తాం అలాంటి లాంఛనాలు ఇచ్చే సమయంలో నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను చంపే ప్రయత్నం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఈరోజు గొడ్డలి పార్టీ చూస్తే రోజుకొక ఫేక్ న్యూస్, రోజుకొక విన్యాసం, ప్రజల్లో కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గంజాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. పాడేరణంగానే గుర్తొచ్చేది. అది ఒక పంట, గంజాయి పంటే ఆడ పండించేవాళ్ళు. అక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేటివి. ప్రతి ప్రాంతంలో డ్రగ్స్ ఇచ్చి, గంజాయి ఇచ్చి మన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఒక వ్యక్తి గంజాయి గాని సేవిస్తే జీవితంలో మారడు. నేను ఏ పనైనా చేయగలుగుతాను కానీ గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళని మార్చాలంటే చాలా ప్రమాదం. తల్లులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది రాష్ట్రం మొత్తం గంజాయి మయమైపోయింది. గంజాయితో సమానంగా బ్లేడ్లు పట్టుకొని ఎక్కడికక్కడ రౌడీజం ప్రారంభించారు. కొన్ని సెంటర్లో వీటికి ఒక కేంద్రంగా తయారైపోయింది. ఇలాంటప్పుడు చాలా గట్టిగా ఉన్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ముందు కంటే లా అండ్ ఆర్డర్ బాగుందంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మీకు స్వేచ్ఛ ఉంది, మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఈ మీటింగ్కి వచ్చి నేను ఏదైనా చెప్తే చప్పట్లు కొట్టి, లేకపోతే ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లు మీటింగ్ పెడితే బలవంతంగా తీసుకొచ్చి కందకాలు దువ్వి చుట్టుపక్కల మిమ్మల్ని నిలబెట్టిన రోజులు, బంధించిన రోజులు.
ఎవరైనా అడ్డం మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసిన రోజులు. మీరొక్క విషయం చూడండి, ఇటీవల 3 సంఘటనలు చెప్తున్నాను. ఇలాంటి 30 ఉన్నాయి, 300 కూడా ఉన్నాయి. మనందరికీ ఒక రాజధాని అవసరమా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా, కావాలనా లేదా? కావాలి అనుకున్నాడు చేతుల పైకెత్తండి. అందరికీ రాజధాని కావాలి. గొడ్డలి పార్టీకి మాత్రం రాజధాని అవసరం లేదు. ఎన్నికల కంటే ముందు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ హైదరాబాద్ లో పెడితే నేను కూడా అమరావతిని సపోర్ట్ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ లో రాజధాని ప్రారంభిస్తే జరగనీయకుండా అడ్డం పెడి కుట్రలు చేసి అక్కడ చెరుకు తోటలుంటే అవన్నిటికీ అగ్గిపెట్టి మళ్ళా ప్రభుత్వమే చేసిందని కుట్రలు చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకి అలవాటే. బాబాయిని గొడ్డలతో చంపేసి నా మీద కేసు పెట్టిన వాళ్ళకి నేరాలు చేయడం అంత కష్టం కాదు. అయిపోయింది, పని అవుతా ఉంది. 2019లో మనం ఓడిపోయాం. 2019లో ఓడిపోగానే మాట మార్చేశాడు. మాట మార్చి ఆ రోజు చెప్పింది మీరు చూస్తే 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడాడు. 5 ఏళ్లు ఏమీ చెయ్యలేదు. బయట పోతే అవమానం. ఎవరన్నా తమిళనాడు నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే గర్వంగా చెన్నై అని చెప్పేవాళ్ళు. తెలంగాణ నుంచి బయట పోతే మీ రాజధాని ఏదంటే హైదరాబాద్ అని నేను డెవలప్ చేసిన రాజధాని గర్వంగా తెలంగాణలో చెప్పేవాళ్ళు. బెంగళూరుకు పోతే కన్నడకు పోతే కర్ణాటకలో బెంగళూరుని గర్వంగా చెప్పేవాళ్ళు. మన పిల్లలకు కూడా అర్థమయ్యేది కాదు ఏ రాజధాని అని చెప్పాలి. 3 రాజధానులు అంటే ఓ మీకు 3 ఉన్నాయని అందరూ నవ్వేవాళ్ళు. ఇలాంటి అవమానాలు భరించాం. మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. అందుకే అలాంటి పార్టీ ఉండకూడదని 154 సీట్లతో